నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది అంకుల్ డైకాటమీ అనేది. మీకైతే ముస్లిమ్స్ అక్కర్లేదా, ముస్లిం ఓట్స్ అక్కర్లేదా, ఒక హిందూ పార్టీ అయినా బీజేపీ? ఒక సింపుల్ గా నాకు అర్థమయ్యేటట్టు, ఒక లే ఉమెన్ కి అర్థమయ్యేటట్టు మీరు చెప్తారా? బీజేపీ యొక్క బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలిజియన్ అండ్ రీజియన్, ఇండియా ఇస్ వన్ నేషన్, వన్ పీపుల్. మేమేం చెప్తున్నామంటే తప్పు బ్రిటిష్ వాళ్ళదా, తప్పు ముస్లింలదా, తప్పు హిందువులదా కాదు. ఈ దేశం విడిపోయింది. వాళ్ళు పాకిస్తాన్, మంది హిందుస్థాన్. ఈ పేరు కూడా నేను చెప్పింది కాదు. హిందుస్థాన్ పెట్రోలియం, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఇంకా చాలా ఉన్నాయనుకోండి హిందుస్థాన్ పేరుతో. ఇవన్నీ వాజ్పేయి గారు వెంకయ్యనాయుడు పెట్టినవి కాదు కదా, ఉన్నాయి. ఇక్కడ హిందుస్థాన్, అది పాకిస్తాన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కామన్ సివిల్ కోడ్ ఉండాలా. బీజేపీకి ఇతర పార్టీలకు బేసిక్ తేడా అక్కడ. అందరికి కామన్ సివిల్ కోడ్ ఉండాలా. పెళ్లి, వివాహం, డైవర్స్, విడాకులు, అలాగే వారసత్వం, ఇన్హెరిటెన్స్, ఈ 3 విషయాల్లో చట్టం అందరికీ ఒకటిగానే